పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా డివిజన్ పంచాయతీ అధికారి సురేష్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ కార్యదర్శి వెంకటరాములపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించారు. సంబంధిత పంచాయతీ సిబ్బంది హాజరు ఆర్థిక లావాదేవీల రికార్డులు, మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్, పంచాయతీ నిధుల వినియోగం వంటి అంశాలను పరిశీలించారు. సిబ్బంది తెలుసుకున్నారు. సాధారణ సేవలలో అలసత్వం జరగకుండాని పంచాయతీ నిధులు ప్రజా ప్రయోజనాలను వినియోగించాలని అన్నారు. రికార్డు నిర్వహణలో లోపాలు గమనించిన చోట వెంటనే సరిచేయాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటరాములు, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రం రామోజుపల్లి గ్రామంలో యాదవ సంఘం సభ్యులు సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతులను ముస్తాబు చేసి డీజే పాటలకు ఆటలు ఆడించారు. ప్రతి ఏటా దీపావళి పండుగకు ఈ సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని యాదవ సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మండల ప్రజలతో పాటు వివిధ మండలాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సోదరులు నాయకులు ఎం రాజు, పెద్దగొల్ల ఎల్లయ్య, మాజీ ఎంపీపీ రాజు, ఎక్స్ సర్పంచ్ చందర్, తాజా మాజీ సర్పంచ్ అశోక్ తదితర నాయకులు, యాదవ సంఘాలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఆ 10-12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, అది తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా, ఇదేమి నియమ నిబంధనలు? ఆనాడు నువ్వేం చెప్పినావు? ప్రతి గింజ మద్దతు ధరించుకుంటా అన్నావు, ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నావు. బోనస్ అయితే దిక్కే లేదు. కనీసం పండిన పంటనన్నా కొనవయ్యా అంటే అది 18 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఆ సెంటర్లు కూడా అడగంగా అరిగోస పెట్టి వంట చూడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మరిగినట్టు ఇలా పంట అంతా అమ్ముకున్నాక ఈ కొనుగోలు కేంద్రాలు నువ్వు స్టార్ట్ చేస్తూ ఉన్నావు. పోనీ అదన్న మొత్తం కొంటావా అంటే దాన్ని కూడా మేము కోతలు పెడతా అనేటువంటి పద్ధతి మంచిది కాదు. దయచేసి మక్కల మీద ఏదైతే నియంత్రణ పెట్టారో, నిబంధనలు పెట్టారో దాన్ని ఎత్తివేయాలని, రైతు పండించిన పంట అంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ పనంతా సగం ఏదన్నా కొనెళ్ళిన ఆదాయానిది. నువ్వు రుణమాఫీ చేస్తా అంటివి, సగం చేస్తేవి, సగం ఎగ్గొడుతుంది. రైతు బంధు ఇస్తా అంటివి, 2 పంటలు ఇస్తేవి, 2 పంటలు ఎగ్గొడుతుంది. బోనస్ ఇస్తా అంటివి, అన్ని పంటలకు ఎగబెట్టి ఒక్క వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా అన్నావు. ఆ బోనస్ కూడా ఒక పంటకి ఇచ్చినావు, ఒక పంటకి ఎగ్గొట్టావు. అదేవిధంగా మక్కలు కొంటా అంటివి, సగం మక్కలు కొంటా, సగం బయట అమ్ముకో అనబట్టివి. అంతా సగం ఆగం ఉన్నది రేవంత్ రెడ్డి పాలన. ఏదన్నా ఒక్కటన్నా కొనేళ్ళిన ఆదాయాన్ని రుణమాఫీ సగమే చేస్తేవి, బోనస్ ఒక పంటకి ఇస్తేవి, ఒక పంటకి ఎగ్గొడుతీవి. రైతు బంధు 2 పంటలకు ఇస్తేవి, 2 పంటలకు ఎగ్గొడుతీవి. మక్కలు కొనవయ్యా అంటే సగం కొంటా, సగం బయట అమ్ముకో అనబట్టివి. ఏంది ఇది? దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకో, పంట మొత్తం కొను, రైతులందరికీ రుణమాఫీ చేయి, అన్ని పంటలకు బోనస్ ఇయ్యి, రైతులందరికీ అన్ని పంటలకు కూడా మరి రైతు బంధు అందించాలని డిమాండ్ చేస్తాం.